వేస్ట్ అయ్యింది, ఆగండి ప్లీజ్. ఓకే ఓకే, ఒక్క నిమిషం ఆగండి ఆగండి ఆగండి, ఒక్క నిమిషం ఆగండి ఆగండి. ఓకే ఓకే, మీరు ఆన్సర్లు చెప్పకుండా టైం వేస్ట్ చేస్తానంటే ఎలాగా? ఓకే, శాసనాల వీరబ్రహ్మం గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఓవరాల్ గా నిజాలు చెప్పండి, నిజాలు చెప్పండి, నన్ను సాటిస్ఫై చేయమనట్లేదండి, నిజాలు చెప్పండి. ఓకే, మీకు అర్థమవుతుందో లేదో, నిజాలు మాట్లాడదాం అంటున్నా. ఓకే ఓకే మేడం, మేడం సాక్ష్యాలతో మాట్లాడుతున్నా, నేను సాక్ష్యాలతో మాట్లాడుతున్నా, నోటికి వచ్చింది లేకపోతే మైండ్కి డేటాకి మైండ్ని అప్లై చేసి నేను మాట్లాడట్లేదు, నేను జీవాలను చూసి మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం ఆగండి నాగమల్లేశ్వర గారు. అయ్యో, నోటికి వచ్చింది చెప్పడమా, సాక్ష్యాలు చెప్తున్నా నేను, పంపనా నేను మీకు పీసీఆర్. నేను నా జీవోలు ప్లే చేయండి ఒకసారి, మేడం చూస్తారు. పీసీఆర్ ఒకసారి ఆ మేడంకి జీవోలు చూపించండి, మేడంకి ఒకసారి ఆ జీవోలు చూపించండి, నేను జీవోలు మేడం ఒకసారి చూపించండి. ఓకే అండి, ఓకే ఓకే నాగమల్లేశ్వర గారు, మీరు డైవర్ట్ చేయొద్దు ప్లీజ్, డైవర్ట్ చేయొద్దు, ఆగండి, డైవర్ట్ చేయొద్దు, ఆగండి మేడం, ఆగండి ఆగండి ఆగండి, కూల్ మేడం. నాగమల్లేశ్వర్ గారు ఓకే. శాసనాల వీరబ్రహ్మం మేడం ఆగండి ప్లీజ్, ఆగండి ప్లీజ్. శాసనాల వీరబ్రహ్మం గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి ఓవరాల్ గా గుడ్ మార్నింగ్. ఈ పరిశ్రమలు అడ్డుకునేటటువంటి కుట్ర జరుగుతోంది, ఎందుకంటే ఇటీవల గతంలో గూగుల్ డేటా సెంటర్కి సంబంధించిన భూముల విషయంలో కూడా చనిపోయినటువంటి వాళ్ళ పేర్ల మీద కోర్టులో కేసులు వేశారు అనేటటువంటి ఒక అంశం. ఆ తర్వాత సత్వా భూములకు సంబంధించిన వ్యవహారంలో కూడా తప్పుడు డీటెయిల్స్ తోటి ఒక అఫిడవిట్ ఫైల్ చేశారు కోర్టులో. సో ఓవరాల్గా చూస్తే ఏంటి అసలు మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే మేమేమో పరిశ్రమలు తెస్తున్నాం అంటున్నారు, పరిశ్రమలు పరిశ్రమలకి ఇచ్చేటువంటి భూముల మీద న్యాయ వివాదాలు సృష్టించబడుతున్నాయి, మరి ఏం చేస్తున్నారు మీరు? రాజు గారు నమస్కారం, ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం, అలాగే ప్రైమ్ టైం ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. పాపం ఆమె నాగమల్లేశ్వరి గారు ఏదో మేము చేశాము కూటమి సబ్జెక్ట్ మాట్లాడు సార్ ప్లీజ్ అనేటువంటి ఆవేశంతో మాట్లాడుతూ ఉంది. ఇదే ఆగామి సంస్థ 1750 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటే దానికి మనం నేను హలో నాగమల్లేశ్వరి మాట్లాడండి ఏదో పెట్టి వినండి, ఇప్పుడు ఏదో చేస్తున్నామని. మరి అలాగే అమెరికాలో మరి ఆ రోజు చూసాం ఎస్ఈసి సంస్థ 1750 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆ ద్వారా చెప్తే అట్లాంటి వారు మీరు సమాధానం చెప్పరు. కానీ రాత్రి మగళ్ళు కూటమి నాయకులు కానివ్వండి, మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, యువనేత లోకేష్ గారు కానివ్వండి, ఒక పక్క ఆచార్య గారు, ఒక పక్క దుబాయ్లో ఈ నెలలో విశాఖపట్నంలో జరిగేటువంటి పారిశ్రామికవేత్తల సమావేశానికి అందరినీ ఆహ్వానించి అసలే ఈ రాష్ట్రాన్ని సగం నాశనం 5 సంవత్సరాలు పూర్తిగా నాశనం అయిపోయింది, అవినీతి పనుల రాజ్యం వేలింది. అట్లాంటి వాటికు మేమిచ్చే ప్రతిదానికి ఒక జీవో అడ్డం పెట్టడం, వీళ్ళకు ఏదైనా ఆగిపోవాలా, పేరు రాకూడదు. ఇవాళ హైదరాబాద్ లో ఐటీ ఉందంటే మనం ఎవరు చెప్పడం లే, హైదరాబాద్ వాసులు అక్కడ ఉన్న వివిధ రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు యొక్క కృషి వల్ల ఇవాళ హైదరాబాద్ లో అందరం ఐటీ కంపెనీ ఆనందంగా ఉన్నాయి. అట్లాగే తెస్తామండి, మాకు వచ్చిన సమయం ఎంత? లాస్ట్ 5 సంవత్సరాల్లో కేవలం అభివృద్ధి లేదు, మొత్తం అవినీతితో పాల్పడినటువంటి మీ ప్రభుత్వం చేసినవి చెప్పాలంటే ఇట్లా డిబేట్లు కూడా చాలు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మంచిని మంచిదండి, తప్పు చేసేదన్నా మాట్లాడండి. ఎక్కడో ఒకటి చిన్నది పట్టుకుని మీ ప్రభుత్వం ఇట్లా, మీ కూటమి ఇట్లా, మీకు ఎక్కువ ఉద్యోగాలు రావు, మీ బీజేపీ వాళ్ళు చెప్పారు ఏంటంటది. ఇవాళ డేటా సెంటర్ మరి విశాఖపట్నంలో ఎంతమంది హర్షిస్తున్నారు, ప్రపంచ దేశాలందరూ కూడా, మన పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా అంటున్నారు చంద్రబాబు నాయుడు కృషి చాలా ఆనందదాయకమని. అంతేగాని మేమేదో చేశాం, మీ ఏమి చేయలే, అవినీతి ఒక్కటి మాత్రమే మీ ఈ 5 సంవత్సరాలు చేశారు. మీరు అది గుర్తుంచుకోండి. అన్ని ఇంకా చెప్పాలా, ఇంకా మీరు జగన్ ఏదో చేశారని చెప్తున్నారు. మీరు ఒకసారి ఒక వాయిదాకు పోయినామంటే ఆయన సంగతి జరిగిపోతుంది. 12 సంవత్సరాలు ఇంకా చిక్కులేదు మీకు ఆ పార్టీ ఇంకా మాట్లాడటానికి. అలాంటి మాట్లాడద్దు ప్లీజ్, అలాంటి మాట్లాడద్దు ప్లీజ్, అలాంటి మాట్లాడద్దు ప్లీజ్. 1919లో చంద్రబాబు నాయుడు గారు చేసి
ఒక్క నిమిషం వీర బ్రహ్మ గారు. పెద్దవాళ్ళు కొన్ని ప్యానెల్లో వాడకూడదు. మాకు ఆటం రాక కాదు, మీకు రెస్పెక్ట్ ఇచ్చాం. రెస్పెక్ట్ ఇచ్చి మీరు మాట్లాడేటప్పుడు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మీరంటే ఇప్పుడు మళ్ళీ మేము అనేసేయాలి. మీకంటే ఎక్కువ లేదు మాట్లాడండి, కొంచెం మాట్లాడు ప్లీజ్. ఓకే శాసన వీర బ్రహ్మ గారు. చెప్పాలి యాంకర్ గారు. వినండి, అంతేగాని మేము డేటా సెంటర్ ఇది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎప్పుడైతే రోజువారీగా పేరు సంపాదిస్తుందో వేయటము, ఓ ప్రెస్ మీట్ వేయటము అట్లా చేస్తున్నారు. కానీ మరి మీ జగన్ పక్కన పెట్టండి, మిగతా 10 మంది అసెంబ్లీకి వచ్చి మా తప్పులని మీరు మాట్లాడండి. డిబెట్ లో కూర్చొని నువ్వు అభివృద్ధి చెందుతుందా లేదా అనే పదం మీరు అసెంబ్లీలో మాట్లాడించండి. జగన్ అంటే రాడు, అదే వైసీపీ పార్టీకే పెద్ద ఎవరు. ఆ 10 మందిని వచ్చి అసెంబ్లీలో మాట్లాడి ఏమేమి కావాలని అడగమనండి, చంద్రబాబుని నిలదీయమనండి, అభివృద్ధి కార్యక్రమాల మీద పోటీ పడండి. ఇవన్నీ ఒకటే చెప్తున్నా, మంచిని ఎవరు కాదన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మరి 108 పెడితే అందరం హర్షించాం, అన్ని పార్టీలు మంచిదన్నాం, దాన్ని కొనసాగిస్తున్నాం. మేమేమి తప్పు చెప్పడం లేదు. మీ జగన్ మాత్రం ఈ 5 సంవత్సరాల్లో చేసింది శూన్యం, మీరు ఏమీ లేదు. మీ భయం అంతా ఒకటే. జగన్ కూడా ఒకటే ఆలోచిస్తున్నాడు, ఏమనంటే ఇంకా ఉన్న 10 మంది కూడా మనకు వచ్చే స్థితి లేదు. ఎక్కడ పట్టినా వలసలతో వెళ్ళిపోతా ఉన్నారు. మా పార్టీ డ్యామేజ్ అని ఏదో ఒక ప్రెస్ మీట్ ఇస్తున్నాడు. ముందు ఆయనే చెప్పండి, ప్రెస్ మీట్ ఇచ్చి మా వాళ్ళు ఉంటారా ఊడతారని కాదు. మీరు ఎవరు ఎన్ని చెప్పినా జరిగేటువంటి విశాఖపట్నంలో బ్రహ్మాండంగా మరి లక్షలాది మంది ఉద్యోగం వచ్చే అవకాశాలు బాబు గారు చూపిస్తారు. ఆచార్య నుంచి వస్తున్నారు. ఓకే సార్, అలాగే 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 మళ్ళీ వస్తారు ఒకసారి. వైసీపీ ఓకే సార్, ఓకే ఒక నిమిషం. ఓకే 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 యా మస్తాన్ రావు గారు, ఇప్పుడు ఇందాక నాగమల్లేశ్వర గారు చెప్పారు. నేను ఆ రోజు అది ఆమె కంటే ముందే నేను చెప్పడం జరిగింది. 2023 మే 3వ తేదీ జరిగింది కూడా చెప్పాను నేను అందులో. సరే బహుశా ఆమెకు వారికి అర్థం కాలేదేమో, లేకపోతే వినపడలేదేమో నాకు తెలియదు. కానీ మరి మళ్ళీ నన్ను క్వశ్చన్ అడిగారు. సో దానికి సంబంధించినటువంటి జియో కాపీస్ అక్కడ నేను చూపిస్తున్నాను. జియో నెంబర్ 2019లో ఇచ్చిన జియో ఒకటి, అలాగే జగన్మోహన్ రెడ్డి 2020లో ఇచ్చినటువంటి జియో నెంబర్ 5 రెండు కూడా మన స్క్రీన్ మీద చూస్తున్నాం. అదానికి సంబంధించినటువంటి దానికి ఆల్రెడీ గ్రౌండ్ బ్రేకింగ్ అది జరిగింది, 2019లోనే జరిగింది. ఆ ఫొటోస్ కూడా మరి కాసేపట్లో నేను చూపిస్తాను. సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే ఓవరాల్గా ఏమంటారు మీరు ఈ ఇష్యూస్కి సంబంధించి? సార్ ఇప్పుడు మీరు జియో సహితంగా చెప్పారు. అది అప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా జియో పాలసీ తీసుకొచ్చింది, ఆ తర్వాత అదానికి ఎక్కడెక్కడ భూములు కేటాయించారు, అదేది మీ నోటు మాట చెప్పింది కాదు కదా. అదే జియోని 23లో శంకుస్థాపన చేసేటప్పుడు, లేదంటే వాళ్ళకి మళ్ళీ రీఅలాట్ చేసేటప్పుడు కూడా ఆ పాలసీని కూడా ఉదహరించిన పరిస్థితి ఉంది. మీరు నేను లేకపోతే నాగమల్లేశ్వర గారు అది కొట్టిపారేయడానికి వీల్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఆ పాలసీ మేరకు వాళ్ళు కేటాయించింది అనేది స్పష్టం. అంతేందుకు వాళ్ళ పార్టీ కార్యాలయాలకి భూములు ఉన్నాయి కదా, ఆ భూములు కేటాయించడానికి జీవో ఏంటో తెలుసా? మూలం తెలుగుదేశం పార్టీ చేసిన జీవోనే.